విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో రాజకీయ రగడ కొనసాగుతోంది. ఏయూవీసీ ఛేంబర్ లో జగన్ ఫోటో ఉండడాన్ని వ్యతిరేకిస్తూ టీఎన్ఎస్ఎఫ్ ఆందోళన చేసింది. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణబ్ గోపాల్ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు ఏయూవీసీ ఛేంబర్ ముందు నిరసనకు దిగారు. ప్రభుత్వం మారినప్పటికీ వీసీ ఛేంబర్ లో జగన్ ఫోటో తొలగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయూవీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేయూవీసీ ఛేంబర్ లో వెంటనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల ఫోటోలు పెట్టాలని డిమాండ్ చేశారు టీఎన్ఎస్ఎఫ్ నేతలు. జగన్ సర్కార్లో కీలకంగా వ్యవహరించిన ఏయూవీసీ వ్యవహార శైలి మారలేదని, మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు విద్యార్థులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఈ ఆందోళన తర్వాత అక్కడ ఏమైనా మార్పులు జరిగాయా? ఈ ఆందోళన తర్వాత మార్పులు జరగడానికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందలేదు. మాకు ఇంకా ప్రభుత్వం నుంచి వైస్ ఛాన్సలర్కి సంబంధించిన ఆఫీసు సిబ్బంది కావచ్చు, లేకపోతే యూనివర్సిటీ అధికారులు చెప్తున్న మాట ఏంటంటే ఇప్పటి వరకు కేవలం పాత సీఎం ఫోటోలు మాత్రమే తొలగించండి, పాత సీఎం, పాత ఎడ్యుకేషన్ మంత్రులు కావచ్చు, సంబంధిత శాఖల మంత్రుల ఫోటోలు మాత్రమే తొలగించండి అన్న ఒకే ఒక్క ఆర్డర్స్ మాత్రమే సర్క్యులేట్ అయ్యాయి. ఇంకా కొత్త ముఖ్యమంత్రికి సంబంధించిన లేకపోతే ఎవరెవరి ఫోటోలు ఉండాలన్న సర్క్యులేషన్ ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ నుంచి రాలేదు. ఒకవేళ అవి వస్తే అందులోనూ ఏంటంటే ఆ ఫోటోలు పెట్టడానికి వీలు లేదు. కేవలం వాళ్ళు పంపించిన ఫోటోలను మాత్రమే వాళ్ళు ఒక స్పెసిఫికేషన్ పంపిస్తారు. వాళ్ళు ఖచ్చితమైన ఈ ఫోటోలను మాత్రమే వాడాలని పంపిస్తారు. వాటిని మాత్రమే మేము వాడాల్సి ఉంటుంది తప్ప ఇప్పటివరకు గత సీఎం ఫోటోలను తొలగించమన్నారు, అవి తొలగించాం. అవి ఎప్పుడైతే ఆర్డర్స్ వచ్చాయో అదే రోజు తొలగించాం. అట్లాంటి ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు అంటూ వైస్ ఛాన్సలర్ కార్యాలయం ఒక కొద్దిసేపటి క్రితం మాట్లాడిన సందర్భంలో చెప్పడం జరిగింది. అయితే అదే సందర్భంలో కేవలం ఒక్క ఆంధ్ర యూనివర్సిటీ కాదు, మిగతా యూనివర్సిటీలో కూడా ఇట్లాంటి పరిస్థితులు నెలకొని ఉన్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. ఎందుకంటే పాత ముఖ్యమంత్రుల ప్లేస్లో కొత్త ముఖ్యమంత్రులు వచ్చిన తర్వాత అన్ని కార్యాలయాల్లో పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టడం లేదన్న వాదన విద్యార్థి సంఘాల్లో ఉంది. ముఖ్యంగా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఈరోజు ప్రణబ్ గోపాల్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో కూడా గొడవ చేపట్టింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ విగ్రహం కూడా తొలగించాలంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి గతంలో కనిపించింది. అయితే వైఎస్ఆర్ విగ్రహం కూడా 2009లో అప్పటి ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఇక్కడికి వచ్చి ఆయన పేరు మీదే శిలాఫలకం ఉంటుంది. శిలాఫలక ఆవిష్కరణ బోర్డులో కూడా ఆయన పేరు మీద ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ డెసిషన్ కాబట్టి గవర్నమెంట్ తొలగించాలంటే మాకేం అభ్యంతరం లేదు అని చెప్తున్న పరిస్థితి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. అయితే స్టూడెంట్ యూనియన్ మాత్రం చాలా తీవ్రమైన విమర్శలు చేస్తుంది, తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. ఇప్పటివరకు గతంలో నియమించబడ్డ వీసీలు కాబట్టి ఇంకా గత పాలకులకు సంబంధించిన ఫోటోలను ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి విధానాలను కొనసాగించే అవకాశం ప్రస్తుతం ఇంకా కనిపిస్తుంది. వాటిని మార్చుకోవాలని చెప్పినా వినడం లేదు, మారడం లేదు అన్న విధంగా స్టూడెంట్ యూనియన్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఆ విధంగా వైస్ ఛాన్సలర్ కార్యాలయాల దగ్గర ఆందోళనలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు పంపి ఉండి ఒకవేళ అట్లాంటి పరిస్థితి లేకపోతే మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మనం కూడా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్తో కూడా వెరిఫై చేయడం జరిగింది. అక్కడి నుంచి గత ప్రభుత్వానికి సంబంధించిన ఫోటోలను వెంటనే తొలగించాలని మాత్రమే ఆదేశాలు ఇచ్చారు. కానీ కొత్త ప్రభుత్వానికి సంబంధించి ఎవరి ఫోటోలు పెట్టాలి, ఎలాంటి ఫోటోలు పెట్టాలి అన్నది స్పష్టమైన అక్కడి నుంచి సర్క్యులేషన్స్ లేవు కాబట్టి ఇంకా పెట్టలేదన్నది అధికారుల వాదన. సో ఈ నేపథ్యంలో ఈ స్టూడెంట్ టీఎన్ఎస్ఎఫ్ ఇప్పటికైనా దీనిపైన ఎలా స్పందిస్తుంది, లేకపోతే వైస్ ఛాన్సలర్ దీని మీద ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుందా, ఇది తెలియాల్సిన అంశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ ఏం జరిగినా కూడా ఇటీవల కాలంలో వైస్ ఛాన్సలర్ కావచ్చు, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడ రాజకీయాలకి కేంద్ర బిందువు అవుతుందన్నట్టుగా తెలుగుదేశం పార్టీ చాలా కాలం నుంచి విమర్శలు చేస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన ఆందోళన కావచ్చు, గతంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించాలన్న అంశం కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో ఫర్దర్గా ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, లేకపోతే టీఎన్ఎస్ఎఫ్ కావచ్చు, స్టూడెంట్ యూనియన్లు ఎలా ముందుకు వెళ్ళబోతున్నాయి, లేకపోతే ప్రభుత్వం దీనిపైన ఎలా స్పందించబోతుంది, ఒకవేళ నిజంగానే పాత ముఖ్యమంత్రి ఫోటో తొలగించిన స్థానంలో కొత్త ముఖ్యమంత్రి ఫోటోలు మిగతా యూనివర్సిటీలో పెట్టారా, లేకపోతే ఇక్కడ కేవలం ఆంధ్ర యూనివర్సిటీలో మాత్రమే అట్లాంటి ప్రభావం కనిపిస్తుందా, ఒకవేళ ఉంటే ఎందుకు ఇట్లా కనిపిస్తుంది, ఒకవేళ అట్లాంటి పరిస్థితి ప్రభుత్వ ఉల్లంఘన జరిగి ఉంటే, ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే వైస్ ఛాన్సలర్ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటి మీద పెద్ద ఎత్తున విస్తృతంగానే చర్చలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వైస్ ఛాన్సలర్ అంటే యూనివర్సిటీలన్నిటికీ ఛాన్సలర్గా గవర్నర్ ఉంటారు. సో గవర్నర్ రూలింగ్లో ఉన్న నేరుగా ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండే ఇట్లాంటి యూనివర్సిటీల్లో జరుగుతున్న ఈ పరిణామాలు, లేకపోతే వైస్ ఛాన్సలర్ల వ్యవహార శైలి మీద కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థాంక్యూ ఈశ్వర్.